శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు శ్రోత్రము మొదలైనటువంటి ఇంద్రియాలను సంయమనం అనేటువంటి అగ్నిలో, అంటే నిగ్రహం అనేటువంటి అగ్నిలో హోమం చేస్తున్నారు. మరికొందరు శబ్దము మొదలైనటువంటి విషయాలను ఇంద్రియాలనేటువంటి అగ్నులలో హోమం చేస్తున్నారు. ఇంద్రియ నిగ్రహం అనేది ఆధ్యాత్మిక సాధనలో చాలా ముఖ్యమైనది. అందుకే భగవంతుడు చెవి మొదలైనటువంటి ఇంద్రియాలను నిగ్రహం అనే అగ్నులలో హోమం చేయమన్నాడు. అంటే దీన్నంతా హోమం చేయమన్నాడంటే దీన్ని ఇంకొక విధంగా కూడా చెవి శబ్ద సమాధి అని అంటారు. కరణం అంటే కరణ సమాధి అనే చెప్తాం. కరణ సమాధి, కరణ సమాధికి మూలం శబ్దం, శబ్ద సమాధి. ఆ కరణంలో వినపడేటువంటిది అంటే చెవులో వినపడే శబ్దాన్ని మనసులో హోమం చేయటం. నేత్ర సమాధి, నేత్రంలో కనపడేటువంటి దృశ్యము ఆత్మలో హోమం చేయటం. హోమం చేయటం అంటే ఇంద్రియాలను నియమించటమే, నిగ్రహించటమే అయి ఉంది. ప్రతి ఇంద్రియానికి ప్రత్యేకమైన నిగ్రహం ఉంటుంది కదా. కనుకనే భగవంతుడు అగ్నిషు అనేటువంటి బహువచనం వాడాడు. అన్ని ఇంద్రియాలు కలిపి బహువచనాన్ని. శబ్దము మొదలైనటువంటి విషయాలను ఇంద్రియాలైనటువంటి అగ్నుల్లో హోమం చేయమంటున్నాడు. అంటే చెవి మొదలైనటువంటి ఇంద్రియాల ద్వారా శాస్త్ర విరుద్ధం కాని విషయాలను గ్రహించమని చెబుతున్నాడు ఇక్కడ అని భగవత్పాదాచార్యులు సూచించారు. మోక్షం పొందాలి అంటే ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే భగవంతుడు 2-3 అధ్యాయాలలో ఇంద్రియ నిగ్రహాన్ని గురించి విస్తారంగా బోధించాడు. తస్మాత్ త్వమింద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ అనే చోట మనం ఆదౌ అని భగవంతుడు ఎందుకు ప్రయోగించాడో, ఇంద్రియ నిగ్రహం ఎందుకు ముఖ్యమైందో ఇక్కడ చెప్పుకున్నాం. ఇంద్రియాలను నిగ్రహించకపోతే భగవద్గీత మొదలైనటువంటి వేదాంత గ్రంథాలు ఏవీ మనకు అర్థం కావు. ఇంద్రియాలు నిగ్రహించాలి, ఏకాగ్రతగా వినాల. ఆ శబ్దం మీదనే, ఆ అర్థం మీదనే విన్నప్పుడు మాత్రమే నిగ్రహించినట్టు. పెడచెవి అటు ఇటు పోకూడదు. ఇది వింటూ ఇంకోటి ఏదో చేయకూడదు. చాలామంది ఇది వింటూ ఇంకోటి ఏదో చేస్తుంటారు. అంటే సీరియల్ని చూస్తుంటారు టీవీలో. ఇది ఇక్కడ ఫోన్లో పెట్టుకొని సీరియల్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పటికీ భగవద్గీత అనేది అర్థం కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇది శాశ్వతమైంది మనిషికి. ఇప్పుడు మనం వింటూ ఉండేటువంటి భగవద్గీత, దీని అర్థము కొంచెం కొంచెం, అంతా పూర్తి అర్థం కాదు. కొంచెం కొంచెం ఇంకొక పరి విన్నప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. దృశ్యాన్ని నియంత్రించాలా. అదే నేత్రం నుంచి చూసేటువంటి దృశ్యము హోమం చేయాలి ఆత్మలో హోమం చేసి ఏది కావాలో అది తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి మనం. అంటే భోంచేసేటప్పుడు మనం చాలామంది భోంచేటప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఫోన్ చూస్తూ ఉంటాం. అది యజ్ఞం కాదు. అది అంటే మనము తిన్న ఆహారం పూర్తిగా శరీరానికి అంటదు, రోగానికి బలపడుతుంది అది. అందుకని రోగం మనమే తెచ్చుకుంటున్నాం. భోంచేసేటప్పుడు ఫోన్ తీసేయాల, భోంచేసేటప్పుడు టీవీని చూడకూడదు. ఇవన్నీ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. దీని ప్రకారంగా వెళ్ళినప్పుడు నిజమైనటువంటి యజ్ఞం అవుతుంది. లేకపోతే ఇది ప్రయోజనం లేదు. ఇంద్రియాలను నిగ్రహించుకోవటానికి మన శాస్త్రాలు ఎన్నెన్నో మార్గాలు చెప్పాయి. దాన్ని వ్రతాలు, తీర్థస్థానాలు, క్షేత్ర దర్శనాలు, జపతపాలు, ఉపవాసాలు, పారాయణాలు మొదలైనటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చేస్తుంటే మనస్సు నిగ్రహించుకోవచ్చు. మనస్సు ఒక చోటే ఉంటుంది. వాటన్నిటినీ చేస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుకోవాలి. ఇవన్నీ చేస్తూ సాధించుకోవాలి. ఇక్కడ భగవంతుడు చెబుతున్నది జ్ఞానయోగాగ్నిలో చేసేటువంటి యజ్ఞము. దీనికి వైరాగ్యం ప్రధానం. రెండవది వైరాగ్యం కూడా కాదు. వివేక చూడామణిలో
భగవత్పాదులు ఇలా చెప్పారు, మోక్షస్య కాంక్ష యదివై తవాస్తి, మోక్షస్య కాంక్ష యదివై తవాస్తి, త్యజాతి దూరాత్ విషయాన్ విషం యథ, త్యజాతి దూరాత్ విషయాన్ విషం యథ, పీయూషవత్తోష దయాక్షమార్జవ, పీయూషవత్తోష దయాక్షమార్జవ, ప్రశాంతిదాంతీర్ భజ నిత్యమాదరాత్. అంటే నీకు మోక్షం కావాలనేటువంటి కోరిక ఉంటే అన్ని విషయాలను విషంలాగా భావించి చాలా దూరంలో విడిచిపెట్టేసేయి. నోటి వరుసకు మోక్షం కావాలా, నోటి వరుసకు మనకు ముక్తి కావాలా అనుకోకూడదు. నీకు మోక్షం కావాలా, నీకు నిజమైనటువంటి జ్ఞానం కావాలంటే మిగతా విషయాలంతా విషంలాగా చూడాలా. దయ, ఓర్పు, మంచి నడవడిక, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము మొదలైన వాటిని అమృతంలాగా భావించి ఎల్లప్పుడూ శ్రద్ధగా అభ్యాసం చేయి. 1 నుంచి 5 వరకు యజ్ఞాలు ఉపదేశించబడ్డాయి. ఇక ఇప్పుడు 6వ యజ్ఞాన్ని భగవంతుడు చెబుతున్నాడు ఇక్కడ. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు అన్ని ఇంద్రియాలతో చేసే వ్యాపారాలను మరియు ప్రాణకర్మలను జ్ఞానం చేత ప్రకాశింపచేయబడిన మనోనిగ్రహ యోగం అనేటువంటి అగ్ని యందు హోమం చేస్తున్నారు. ఇంద్రియాలు చేసే పనులు ఇంద్రియ కర్మలు. ఆ అన్ని ఇంద్రియ కర్మలను మనోనిగ్రహం అనేటువంటి యోగాగ్నిలో హోమం చేయాలి. ఇంద్రియ కర్మలన్నీ కూడా మనోనిగ్రహం అనేటువంటి యోగాగ్నిలో ఆ లయం చేస్తూ వెళ్ళాలి. మనస్సు వైరాగ్యంతో నిశ్చలమవుతుంది. నిశ్చలంగా మనస్సు అగ్నిలాగా రగులుతూ ఉంది. వైరాగ్యం వచ్చినప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది. ఆ అగ్నిలో ఇంద్రియ కర్మలను హోమం చేయాలి. వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? ముసలాడు అయిన తర్వాత వస్తుంది. దాని ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేదు. అది అసలు ఇంద్రియ ఆశలు ఎప్పుడున్నాయో అప్పుడు నీ వైరాగ్యాన్ని దాన్ని కూడా నేర్చుకోవాలి. దాని జతకి ప్రాణం అంటే ఈ దేహంలోని ఆధ్యాత్మిక వాయువు అని. ప్రాణం అంటే దేహంలోని ఉండేటువంటి ఆధ్యాత్మిక వాయువు. సంకోచించటము, వ్యాకోచించటము మొదలైన ప్రాణకర్మలు ఇవన్నీ. వీటిని మనోనిగ్రహం అనే యోగాగ్నిలో వేసి హోమం చేయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు సంకోచించటము మరి వ్యాకోచించటం, సంకోచించటము వ్యాకోచించటం యోగాగ్నిలో వేసి హోమం చేయాలి. మళ్ళీ అంటే ఇంధనతో అగ్ని ప్రజ్వలించినట్టు వివేక జ్ఞానంతో ధారణ ధ్యాన సమాధి రూపమైనటువంటి యోగాగ్ని ఉజ్వలంగా వెలుగుతుంది. అటువంటి మనోనిగ్రహం అనే యోగాగ్నిలో ఇంద్రియ కర్మలను ప్రాణకర్మలను విలీనం చేయాలి. అలా కొందరు యోగులు విలీనం చేస్తూ ఉన్నారని భగవంతుడు చెప్పాడు. వాక్కు మొదలైన జ్ఞానేంద్రియాల పనులను మనస్సులోను, ఆ మనస్సును ప్రకాశవంతమైన బుద్ధిలోను, ఆ బుద్ధిని జీవాత్మలోను, ఆ జీవాత్మను పరబ్రహ్మలోను నియమింపజేయాలి అని కఠోపనిషత్తు వరుస క్రమాన్ని చెప్పింది. ఈ హోమం చేయాలంటే వైరాగ్యం తప్పనిసరి. హోమం అంటే మామూలు హోమం అగ్ని వేసుకొని చేస్తామే, అది కాదు. ఇక్కడ మనస్సులో మనమే శరీరంలో ఉండేటువంటి స్వామి చెప్తూ వచ్చారు, వైరాగ్యం తప్పనిసరి. ఆ వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తూ ఈ హోమాన్ని చేయాలి. ఆత్మబోధ ఇలా చెబుతూ ఉన్నది. వివిక్త దేశ ఆసీనో విరాగో విజితేంద్రియ భావ ఏదేక మాత్మనం తమనంత మనన్యధీహి. నిర్జన ప్రదేశంలో సుఖంగా కూర్చొని అనురాగాలు రాగాన్ని విడిచిపెట్టి, అంటే వైరాగ్యం కలవాడై ఇంద్రియాలను జయించి మనస్సును ఇతర విషయాలపైకి పోనివ్వకుండా ఏకము అనంతమైనటువంటి ఆత్మను భావించాలి. ఏకాగ్రతతో కూర్చొని ఒక్కచోట ఆత్మనే ధ్యానించాలి.
ఇక భగవంతుడు వరుసగా 7 నుంచి 11 యజ్ఞాల వరకు చెప్పబోతున్నాడు ఇక్కడ. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. కొందరు ద్రవ్యాన్ని మంచి విషయాల యందు వినియోగించటాన్ని యజ్ఞంగా కలవారే ఉన్నారు. ఇంకొందరు తపస్సే యజ్ఞంగా కలవారే ఉన్నారు. మరికొందరు ప్రాణాయామము మొదలైన అష్టాంగ యోగాన్ని యజ్ఞంగా చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు వేదాధ్యయనము, వేదార్థ జ్ఞాన సంపాదనము అనే దానిని యజ్ఞంగా చేస్తున్నారు. వారందరూ ప్రయత్నశీలులై ఉన్నారు. అందరూ యజ్ఞం చేస్తున్నారు. దృఢమైన వ్రతనిష్ట కలవారై విరాజిల్లుతున్నారు. వాళ్ళందరూ యాజ్ఞికులు, మహాత్ములు. వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళు ఏ యజ్ఞము చేయరు. తీర్థక్షేత్రాల యందు ద్రవ్యము అంటే ధనము మొదలైన వాటిని యజ్ఞబుద్ధితో వినియోగం చేయటాన్ని ద్రవ్య యజ్ఞం అంటారు. అక్కడ దానాలు, అన్నదానాలు నుంచి మొదలుకొని అన్ని దానాలు చేయటం. దానం చేయటం పుణ్యాన్నే కాకుండా చిత్తశుద్ధిని కూడా ఇస్తుంది. మీరు దానం ఇచ్చి చూడండి, చిత్తశుద్ధి ఎంత బాగుంటుందో మనకు. అబ్బా, ఈ జన్మలో నేను ఈ పని చేయటానికి పరమాత్ముడు నాకు ఈ బుద్ధి ఇచ్చాడు, కల్పించాడు నాకు అని సంతోషపడండి. ప్రత్యేకమైన కొన్ని రోజుల్లో తీర్థక్షేత్రాల్లో చేసే దానము చాలా విశేషమైనది. దానం చెయ్యాలని అందరూ చెబుతారు, కానీ చేయవలసిన వచ్చేటప్పటికి వెనక్కి వెళ్ళిపోతారు. చిన్నదిగా చేసేస్తారు అంతే. ఇక్కడ చెప్తున్నారు, ధర్మోపదేశ సమయే జనా సర్వేపి పండితాగా తదనుష్ఠాన సమయే మునయోపిన పండితాగా. ఇతరులకు ధర్మాలను ఉపదేశించటంలో అందరూ పండితులైపోతారు, కానీ దాన్ని అనుష్ఠానం చేయవలసి వచ్చేటప్పటికి కొందరు మునులు కూడా పండితులు కాలేకపోతున్నారు అనే సుభాషితం చాలామంది నోటితో చెప్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు వెనకేట వేస్తారు. ఇంతే చాలు, ఎందుకు వేయాలి అంతా అని, అంతే అయిపోయి మనసులో వస్తే చాలది పాపమేది. అందువల్ల దాన ధర్మాలను విరివిగా చేయాలి. తపస్సునే యజ్ఞంగా భావించి చేయటం తపోయజ్ఞం. తపో బ్రహ్మ అని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. ప్రాణాయామము, ప్రత్యాహారము మొదలైన వాటితో చేసేటువంటి యోగాన్ని యజ్ఞంగా భావించి చేయటం యోగ యజ్ఞం అనబడుతోంది. స్వాధ్యాయం అంటే యథావిధిగా ఋగ్వేదము మొదలైన వేదాలను అభ్యాసం చేయటం. వేదాధ్యయనాన్నే యజ్ఞంగా భావించి చేయటాన్ని స్వాధ్యాయ యజ్ఞం అంటారు. ఇంకంతకన్నా ఏముంది? స్వాధ్యాయ అధిష్టదేవత సంప్రయోగ. స్వాధ్యాయం వల్ల ఇష్టదేవత సంతోషించి అనుగ్రహిస్తుందని పతంజలి మహర్షి చెప్పారు. ఆ ఇష్టదేవత అనుగ్రహంతో స్వాధ్యాయాన్ని యజ్ఞంగా చేసేవారికి పరమాత్మ కృప, మోక్షము కలుగుతాయి. ఇక్కడ జ్ఞానం అంటే శాస్త్ర పరిజ్ఞానం. దానిని యజ్ఞంగా భావించి చేయటము జ్ఞానయజ్ఞం అంటారు. ఈ 5 యజ్ఞాలను యతులు చేస్తారు. ఇక్కడ యతులు అంటే ప్రయత్నం చేయటమే స్వభావంగా కలవారు అని అర్థం. ఎవరెవరు ప్రయత్నం చేయాలా అనేవాళ్లే యతులు. తీక్ష్ణమైన వ్రతాలు చేసే సంసిత వ్రతులు ఈ యజ్ఞాలను చేస్తారు. ఇలా ప్రతిదానిని యజ్ఞంగా భావించి చేయటమే కర్మలలో ఉత్తమమైనటువంటి సాధన. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామము తత్పరులు కొందరు ప్రాణాపానాల రాకపోకలను నిరోధించి అపాన వాయువులో ప్రాణవాయువును, అలాగే ప్రాణవాయువులో అపాన వాయువును హోమం చేస్తున్నారు. అపాన వాయువులో ప్రాణవాయువును
హోమం చేయటం అంటే పూరకమనే ప్రాణాయామం చేయటము అని అర్థం. ఇక్కడ పూరకము పూరించటం. ప్రాణవాయువులో అపానవాయువును హోమం చేయటం అంటే రేచకమనే ప్రాణాయామాన్ని చేయటమని అర్థం. నోటి నుండి కానీ ముక్కు నుండి కానీ వాయువు బయటకు వెళ్ళటము ప్రాణగతి అని పిలువబడుతుంది. దీనికి విపరీతంగా క్రిందికి వెళ్ళటం అపానగతి అని పిలువబడుతుంది. ఈ ప్రాణాపాన గతులను అంటే వీటి రాకపోకలను అరికట్టి ప్రాణాయామ తత్పరులు కుంభకమనే ప్రాణాయామాన్ని చేస్తారు. ఇదే వారికి యజ్ఞమై ఉంది. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. మరికొందరు ఆహారంలో నియమాలు కలవారై ప్రాణము మొదలైన 10 వాయువులను 10 ఇంద్రియాలను ప్రాణము మొదలైన వాయువుల్లోనే హోమము చేస్తున్నారు. వీరందరూ కూడా యజ్ఞ విషయం తెలిసిన వారే, యజ్ఞం చేత నశించిన పాపం కలవారే ఉన్నారు కూడా. భగవంతుడు ఈ శ్లోకంలో వివిధ యజ్ఞాల గురించి చెప్పడం పూర్తి చేశాడు. ఇక్కడ ఆహార నియమాలను గురించి భగవంతుడు చెప్పాడు. పరిమితమైనటువంటి మంచి ఆహారాన్ని తీసుకునే వారిని నియతాహారులు అంటారు. మంచి ఆహారం గోధుమలు, ధాన్యము, యవలు, పరిశుద్ధమైన అన్నము, పాలు, నెయ్యి, పటిక బెల్లము, వెన్న, చక్కెర, తేనె, అల్లము, పొట్లకాయ, తిప్పతీగ, బచ్చలి మొదలైన ఆకుకూరలు, పెసలు, శుద్ధోదకము మొదలైనవి యోగులు తినదగినవి అని హఠయోగ ప్రదీపిక చెప్పింది. ఇవంతా యోగులు తినవచ్చు అని. ఈ మొదలైన ఆహారాలను పథ్యంగా చెప్పింది. ఆహారస్య చ భాగౌద్వౌ తృతీయ ముదకస్య చ వాయోః సంచరణార్థాయ చతుర్థమవశేషయేత్. పొట్టలో 2 భాగాలు నిండేటట్టుగా భోజనం చేయాలి. అంతే. ఒక భాగాన్ని నీటితో నింపాలి. ఇష్టం వచ్చినట్టు తినకూడదు. ఇంతవరకు వచ్చే వరకు తినకూడదు. ఒక భాగాన్ని నీటితో నింపాలి. ఇక 4వ భాగాన్ని వాయు సంచార కోసం విడిచిపెట్టాలి అని యోగ శాస్త్రం చెబుతూ ఉన్నది. కొంచెం వదిలిపెట్టకపోతే, వాయు సంచారము లేకపోతే నేను అనారోగ్యవంతుడైపోతావు. భగవంతుడికి నైవేద్యం చేయకుండా ఆహారం పవిత్రం కాదు. నైవేద్యం చేయనే చేయాల. త్వయ్య నివేదితం విషం. భగవంతుడా, నీకు నైవేద్యం చేయని అన్నము విషంతో సమానము అన్నాడు వ్యాస భగవానుడు. అందువల్ల నైవేద్యం చేసి పవిత్రమైన ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ కలుషీకృత చిత్తానాం ధర్మ సమ్యక్ న భాసతే. ఎంత బాగుంది. అన్నదోషముతో ఎల్లప్పుడూ చిత్తానికి కాలుష్యం కలుగుతుంది. అన్నమే చిత్తదోషం చేస్తుంది. కలుషం చేయబడినటువంటి చిత్తం కలవారికి ధర్మము బాగా భాషించదు అని ధర్మశాస్త్రం చెబుతున్నది. చిత్తం బాగలేకపోతే కలుషితమైనటువంటి ఆహారంతో కలుషితమైనటువంటి చిత్తము, కలుషితమైనటువంటి ఆహారము, అప్పుడు ధర్మం బాగా వాళ్ళకి కనపడదు. అందువల్ల నియతాహారులై ఉండాలి. ఇంకా కాస్త తింటే బాగుండు అని లేచేసేయాల. చాలామంది తేగుతూ ఉంటారు. అంతవరకు తినేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఆహారం తినేటప్పుడు జాగ్రత్తగా, ఇక చాలు, ఇంకా కొంచెం బాగా ఉండింది, రుచిగా ఉంది, అది అదొద్దు అనేసేయాలి. అది వైరాగ్యం ఇంకా నీకు దారి తీస్తుంది. అది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.